బాంబే చెన్నై తోటి పని ఉండొద్దు, మన కారుమూర్లనే రైలు ఎక్కాలి, కంటైనర్ల మన పసుపు ఎక్కాలి. అట్లనే మనం ఎగుమతులు బియ్యం ఎగుమతులు చేయాలన్నా ఈ నుంచే చేయాలి, బాంబే పోవద్దు. ఎటువంటి ఫ్యాక్టరీలైనా స్టార్ బక్స్ లో కాఫీ తాగి రోజుగా తాగిరా? స్టార్ బక్స్ లో కాఫీ, స్టార్ బక్స్ వాడు ఇప్పుడు పసుపు పాలు అమ్ముతున్నాడు తెలుసా అన్న? ఫ్యాషన్ అయిపోయింది పసుపు పాలు. మనం పసుపు ఎగుమతి చేయొద్దు, రానున్న కాలంలో పసుపు పాలు ఎగుమతి చేయాలా, ఆ ఫ్యాక్టరీలు కూడా తెచ్చుకోవాలా. గుర్తు పెట్టుకోండి, అయితే ఆమ్దాని పెరుగుతుంది. ముందు చూపుతోటి లేమా 30 ఏళ్ల కింద కూడా 15,000 రేటు చూసిండ్రు, ధమాలని పడ్డే రేట్లు 3,000కి. ఇప్పుడు 20,000 రేటు చూస్తుర్రు. ముందు చూపుతోటి మనం లేమా, మళ్ళా పడతాయి రేట్లు, మళ్ళా రేట్లు పడతాయి. కాబట్టి మనం ముందుకు పోతూనే ఉండాలి, మనం పని చేసుకుంటూనే ఉండాలి. మా అయ్య పని చేసేటని నేను పని చేయకపోతే ఏమవుతుంది అన్న? ఏమవుతుంది? అయిపోతుంది. మా అయ్య కాంగ్రెస్ నేను కాంగ్రెస్ పోతే ఏమవుతుంటే లొట్టపీస్ అవుతుంది. నరేంద్ర మోడీ దిక్కు మనం ఉండాలి. ఓటర్ గాని లీడర్ గాని ఎవరు గాని నరేంద్ర మోడీ దిక్కు ఉండాలి. అంతేనా? నవ్వుతున్నాడు అన్న, బాగా నవ్వుతున్నాడు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి జైలుకు పంపిస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళే పంపిస్తున్నారు. అమిత్ షా వీడియోని మార్పు చేసిండు, అమిత్ షా వీడియోని మార్పు చేసి పోస్ట్ చేసిండు. ఎవడన్నా కేంద్ర హోంమంత్రి వీడియో మార్పు చేస్తాడా? ఆయన ఊకుంటాడా? పంపించిండు ఢిల్లీ పోలీసు వాళ్ళని పంపించి నిన్న సాయంత్రంకి వెళ్ళి రేవంత్ రెడ్డి కనబడతలేడు. నిన్న సాయంత్రంకి వెళ్ళి రేవంత్ రెడ్డి, అరే రేవంత్ మిత్రుడా, నువ్వు నన్ను గుండు అంటున్నావు, నేను నిన్ను పొట్టోడా అంటలేను. నేను మొదలు పెడుతున్నా అంటే వీళ్ళందరూ కడుపు పట్టుకొని నవ్వుతారు, కింద పడిపోతారు నవ్వినది. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, ముఖ్యమంత్రి లెక్క మాట్లాడు, నేర్చుకో. నేను నిన్ను గౌరవిస్తున్నా, నువ్వు ముఖ్యమంత్రి అని. కేసీఆర్ వేరే నన్ను గౌరవించలే. కేసీఆర్ని ఎట్లా ఆడుకున్నామో ఆడుకున్నాం. మీ కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఆడుకున్నారు, ఆ బండి సంజయ్ నేను ఆడుకున్నాం ఇద్దరం. కేసీఆర్ నీతో ఆడుకున్న పెద్ద పని కాదు. కేసీఆర్ ఇంకా చాలా పెద్ద మునగాడు ఉండి తెలంగాణ తెచ్చినోడు ఏమాట మాట. కేసీఆర్ 10 ఏళ్ళు తిప్పలు పడి 13 ఏళ్ళు తిప్పలు పడి తెలంగాణ తెచ్చుట్లో ముందరున్నాడు. నువ్వేం చేసినావు? ఈ పార్టీకి లడ్డు దుంకి ఆ పార్టీకి లడ్డు దుంకి ఫైనల్ గా మళ్ళా వచ్చే నెల బీజేపీలోకి వస్తున్నాడు, వచ్చే నెల మళ్ళా బీజేపీలోకి వస్తున్నాడు. లేదా జూలై 14 లాస్ట్ డేటు. సంచులు మోసిండు కదా ఒకసారి సంచులు మోసిండు, పైసలే. దాని కోర్టు మధ్యప్రదేశ్ కేసు కేసు తెలంగాణలో లేదు. ఇక తెలంగాణలో మనమే ముఖ్యమంత్రి, మనమే చూసుకుందాం అనుకున్నానేమో. లేదు, కేసు అటు పంపిండు, మధ్యప్రదేశ్ పంపిండు కేసు. ఆడ జూలై 14 లాస్ట్ డేట్ పెట్టిండ్రు. అప్పటికల్లా ఏం చెప్తావో చెప్పు. 15వ తారీఖు నాడు జడ్జిమెంట్ వస్తుంది. ఒకవేళ నువ్వు ఆడ కన్విక్ట్ అయినవా, దోషిగా తేలినవా, 15 సాయంత్రం రాజీనామాలు చేయ బిడ్డ. రేవంత్ మిత్రుడుగా చెప్తున్నా, ఎవడన్నా హోమ్ మినిస్టర్ వీడియో ట్యాంపర్ చేస్తాడా అనే? అది నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేపిస్తారు, మీ వాళ్ళతోటి నిన్ను జైలు లేపించే కార్యక్రమాలు మీ కాంగ్రెస్ వాళ్ళే చేస్తారు. జాగ్రత్తగా ఉండయా. ఇక బీజేపీలోకి వస్తాడు రేవంత్ అంటే నేను ఒక మిత్రుడుగా అయితే ఆహ్వానిస్తున్నా. తర్వాత మా పార్టీ ఏం చేస్తుందో నాకు తెలియదు, కానీ మిత్రుడుగా అయితే ఆహ్వానిస్తున్నా. పార్టీ ఏం చేస్తుందో మరి. దొంగలేని లంగాలు ఇప్పుడు ఈ లంగా లఫంగా మత్తు తిట్టుడు రేవంత్ ని రాకేష్. మరి అమిత్ షా వీడియో మాట్లాడింది ఉల్టాగా చేసి మాట్లాడినట్టు చూపిస్తే లంగపనే కదా మరి. అందుకే పోలీసు వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇటువంటి అన్ని లంగమాటలు మాట్లాడిపోయారు. రాకేష్ కరెక్టే చెప్పే. తులం బంగారం ఎటువాయ్? నందిపేట పెళ్లి కాలే పెళ్లినేలా అయినాయి కదా, వచ్చిందా తులం బంగారం? అవ్వ పెట్టుకుని అన్ని దుడ్డులన్నీ ఆ తులం బంగారంతో చేయించుకుర్రా? 4,000 పెన్షన్లు ఏమాయ్? 2,500 ప్రతి మహిళకు ఏమాయ్? రైతులకి 500 బోనస్ ఏమాయ్? 500 బోనస్. 2 లక్షల రుణమాఫీ ఏమాయ్? రైతు బంధు 15,000 ఏమాయ్? అమ్మొట్టు మన బాస సరస్వతి అమ్మొట్టు 15 ఆగస్టుకి ఇస్తా, వెంకటేశ్వర స్వామి ఒట్టు సెప్టెంబర్ 17కి ఇస్తా, లేకపోతే మన శ్రీశైలం మల్లికార్జున స్వామి మీద ఒట్టు డిసెంబర్ 25 క్రిస్మస్ కి ఇస్తా. ఇవన్నీ ఒలగెత్తున్నావయ్యా. టీఆర్ఎస్ వాడు ఒక్క మాట కరెక్ట్ మాట్లాడు, టీఆర్ఎస్ వాడు కరెక్ట్ మాట్లాడు. ఊరికే దేవుళ్ళ మీద ఏమి ఒట్టేస్తున్నాయా, నీ పొరగాళ్ళ మీద ఒట్టేయమని చెప్పి, నీ పొరగాళ్ళ మీద ఒట్టేయమన్నాడు.
అప్పటి నుంచి నోరు మూసుకున్నారు రేవంత్ రెడ్డి. అట్లా అబద్ధాలు చెప్పుకుంటే మహిళల్ని పాపం ఇల్లు లేని మహిళల్ని గోసవచ్చుకుంటే ఏమొస్తుందయ్యా? ఈ రైతులు ఎండలలో కష్టపడుకుంటా పంటలు మన పండించిన వాళ్ళది కనీసం సమయానికి కొంటలేవు, మళ్ళీ అదే తరుగులు ఇస్తున్నావు, బోనస్ ఇస్తలేవు, ఇంకా రోడ్ల మీదనే వడ్లున్నాయి. కోతలు కోసి 15 రోజులు అయిపోయాయి, రోడ్ల మీదనే వడ్లున్నాయి. వర్షాలు పడుతున్నాయి, ఎండకెండుతున్నాయి, వర్షాలకు జరుగుతున్నాయి. ఏది నీ ప్రభుత్వం? నీ పనితనం ఏది? ఎక్కడ పోయినావు? నీ 6 గ్యారెంటీలు ఏవి? యువతకి నిరుద్యోగ భృతి ఏది? ఇప్పుడు అంటాడు గల్ఫ్ బోర్డు పెడతా అంటాడు. గల్ఫ్ లో సేవలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ. నరాన గల్ఫ్ లో ఉన్న సోదరుడికి నరేంద్ర మోడీ ఉంటాడు. నరాన ఇంతకు ముందు ఇలా బొట్టు పెట్టుకొని తిరుగుతున్నాము రాకేష్ నేను. దుబాయ్ లో బొట్టు పెట్టుకుంటే మూతిపరు రాలగొడుతుండే ఒక జమానాలా. ఇవాళ తిలకం దిద్దుతున్నారు, కంకణం కడుతున్నారు, గుడికి పోతున్నారు, స్వామినారాయణ మందిరు తుర్క దేశంలో స్వామినారాయణ మందిర్ పోతున్నారు, పూజలు యాగాలు చేస్తున్నారు. నరేంద్ర మోడీ ఎఫెక్ట్ ఎట్లుంటో చెప్పాలవా? తుర్క దేశంలో రంజాన్ మాసంలో సాయంత్రం పొద్దున సాయంత్రం వరకు ఉపాసం ఉంటారు కదా. సాయంత్రం తినేటప్పుడు ఎప్పుడైతే రోజా ఇసిపెట్టే సమయం అవుతుందో మందిరానికి పోయి ప్రసాదం తిని తుర్కరాజులు రోజా ఇసిపెడుతున్నారు. అది నరేంద్ర మోడీ, అది నరేంద్ర మోడీ. ఇక్కడ ముస్లిం మహిళలు ఉన్నారమ్మా, కాంగ్రెస్ అంతా దొంగనా కొడుకులు వెళ్ళారమ్మా. నేను చెప్తున్నా మళ్ళా, దొంగలు మిమ్మల్ని ముంచిందే వాళ్ళు. ఇవాళ యూనిఫామ్ సివిల్ కోడ్ చేస్తే ఒక్క మొగుడికి ఒకటే పిల్లం ఉంటది. అది ముస్లిం మహిళలకు మంచిదా కాదా? ముస్లిం మహిళలకు మంచిదా కాదా? చెప్పుండ్రి. ఒక్క మొగుడు ఒకటే పిల్లం. మనందరికి ఆశ్చర్యం కాదు, వాళ్ళకి మంచిది. నలుగురు చేసుకుంటారు. ఏంటికి? ఒక్క భార్యతోటే ఉండుంటుండ్రు. ఒక్క దేశం ఒకటే చట్టం, ఒక్క మొగుడు ఒకటే పిల్లం. అది యూనిఫామ్ సివిల్ కోడ్. ఎందుకు మంచిది కాదమ్మా? ట్రిపుల్ తలాక్ తీసేస్తే మీకు మంచి అయిందా చెడైందా? మంచిగా చెడైందా? చెప్పరు. అది ఎంతో కూర్చొని ఉన్నారు కదా, చెప్పలే కదా. మరి మీ ఆయన 4 పిల్లలు చేసుకుంటే ఇస్తామా మీకు? మీ అందరి కోసం నరేంద్ర మోడీ పనిచేస్తున్నాడు, భారతీయులందరి కోసం పనిచేస్తున్నాడు. ఇవన్నీ మాట్లాడి వచ్చేసారి ఎలక్షన్ నిలబడదు బాబు, రాదమ్మా. కాబట్టి అమ్మా, మనకి రానున్న కాలంలో మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా భారతదేశాన్ని